చేస్తూ ఉంటుండగా తెలుగులోనికి తర్జుమాగా మేదరమెట్లలో దేవుని సేవకులుగా పనిచేస్తున్నటువంటి జోయల్ జశ్వంత్ వారు తెలుగులోనికి తర్జుమా చేస్తారు. కాబట్టి అందరూ దయవుంచి మ్యూట్లో ఉంచి మీరు దేవుని మాటలు ఆలకించాల్సిందిగా ప్రభు నామమున కోరుతూ ఉంటూ ఉన్నాం. ఈ సమయాన్ని దేవుని దాసులు జోసియా పీటర్ గారికి అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. Greetings to you all, and brother, are you able to hear me? Yes, sir. Is it clear? Yes, clear. Okay, thank you, brother. I thank the Lord for this wonderful opportunity God has granted me to share the word. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ రమ్యమైనటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. I also want to thank brother Ezekiel and the leadership for arranging this, and I'm able to share a few thoughts from the word of God. దేవుని వాక్యము నుండి కొన్ని తలంపులు అందించడానికి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన దేవుని దాసుడు ఎహెస్కేల్ గారికి అలాగే బాధ్యత కలిగిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I also want to thank in advance for the translation that is being done by dear brother Joe. ప్రియ సహోదరుల ద్వారా చేయబడుతున్న అనువాదాన్ని బట్టి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. And I also want to specially thank all the participants who have joined here to hear the word of God, and I appreciate that for the time you're spending here. అలాగే ప్రత్యేకంగా దేవుని వాక్యము వినడానికి ఆయా స్థలాల నుండి ఈ జూమ్ లో చేరిన ప్రియులందరికీ కూడా దేవుని వాక్యం వినడానికి ఆసక్తి కలిగిన మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Sharing the word of God is not that easy. దేవుని వాక్యము పంచుకోవడము అనేది అంత సులభమైనది కాదు. Because I'm really thinking about what I'm sharing. This is a word of God, and it's a great privilege to even to hold the word of God and share it with you. నిజంగా దేవుని వాక్యం నుండి ఏమి పంచుకోవాలో దాని గురించి నేను ఆలోచన చేస్తూ వచ్చాను. దేవుని వాక్యము నుండి నీతో పంచుకోవడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప సౌభాగ్యం. And it's a great responsibility. ఇది ఒక గొప్ప బాధ్యత కూడా. And especially the topic that is taken is about Christian integrity. ప్రత్యేకంగా నాకు ఇవ్వబడినటువంటి అంశం క్రైస్తవ యథార్థత అనే అంశం. And it's I should be very cautious in what I speak. ఈ విషయంలో నేను చాలా చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. And I'm not too much worried about all the friends who have joined, all the relatives who have joined, because they know me, and to some extent, not deep in my heart. ఎవరైతే వాక్యం వినడానికి చేరు వచ్చారో నా ప్రియ స్నేహితుల గురించి బంధువుల గురించి వారు నన్ను బాగా ఎరుగుదురు కాబట్టి నేను వారి గురించి అంత భయమును కానీ చింతను కానీ కలిగి లేను. But I'm more worried about the Lord who knows in my heart, what I am thinking, what I am doing, how I am living, and so I'm more worried about that than any other. దేని గురించి ఎక్కువ చింతపడుతున్నానంటే నా ఆంతర్యాన్ని ఎరిగిన ప్రభువుని గురించి, నేనేం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, సమస్తాన్ని ఎరిగిన ప్రభువుని గురించి నేను భయపడుతూ చింతిస్తూ ఉన్నాను. And I want to be cautious about it. Don't think I'm just putting you on spot. నేనేదో మిమ్మల్ని ఈ స్పాట్ లో ఉంచుతున్నానని మీరు అనుకోవద్దు. దాని గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. If even as I'm speaking, suddenly God takes over the screen that is being projected, and he starts actually projecting my internal life onto the screen, can I sit here and then watch?
నేను మాట్లాడుతూ ఉండగా ప్రభు నా హృదయ అంతరంగంలో ఉన్న దాన్ని ఆయన స్క్రీన్ మీద కనపరుస్తాడు. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతూ ఉండగా దాన్ని గమనించగలను. No, కనపరిస్తే నేను నిలవగలనా? That's what I meant. Sorry about that. Anyhow, అలాగే ప్రభు నన్ను కనపరిచినప్పుడు నేను ఇక్కడ నిలవగలనా? and the same thing holds good for all of you who are sitting wherever you are. If your life is projected on the screen right now, what are your thoughts and all that? Can we sit and just watch that? ఇదే విషయాన్ని మనందరి విషయంలో కూడా ఒకేలాగా ఉంటుంది. ప్రభు మన హృదయాంతరంగంలో ఉన్న సంగతులను ఆయన కనపరిస్తే నీవు నేను మన పరిస్థితి ఎలా ఉంటుంది దాన్ని మనం చూడగలమా? Let's go ahead. And before I go to the topic itself, I'm assuming that all those who have joined here are the children of God. They've accepted the Lord as their personal savior. నేను అంశములోనికి వెళ్ళక ముందు నేను నిశ్చయముగా ఏమి నమ్ముతున్నాను అంటే ఈ కూడికలో చేరి వచ్చిన వారందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారని నమ్మిన వారని నేను నమ్ముతున్నాను. I'm sorry, brother, can you enable my screen sharing? I want to project some slides here. And as it is being done, so the topic for today is Christian integrity. And I would like to ask if there is anybody here who has not yet accepted the Lord as their personal savior. I'm telling you, you are missing a lot. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం క్రైస్తవుని యథార్థత. ఈ సభలో లేక ఈ కూడికలో ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే మీరు చాలా కోల్పోతూ ఉన్నారు. So are you able to see the screen? మీరు ఈ స్క్రీన్ ని చూడగలుగుతున్నారా? Can somebody respond, please? Yeah, Yes, sir. I think so. Thank you. So let's move forward, and here is the first verse. Is from Romans chapter 10 verses 9-10. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. Brother, I'll be sharing the Telugu version also, and that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. For with the heart one believes and unto righteousness, and with the mouth confession is made unto salvation. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. So this is a beautiful opportunity for any one of you who has not yet accepted the Lord as personal savior. All that you need to do is accept the Lord, that he died for your sins and he raised the third day. He went to prepare a place for all of us, and he is offering this salvation for you if you confess your sins and accept the Lord as your personal savior. యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించుకొనని వారికి ఇది ఒక రమ్యమైనటువంటి అవకాశం. నీ పాపముల కొరకై యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ కొరకు శిలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మీరు సొంత రక్షకునిగా అంగీకరించండి. I would like to share a few benefits of salvation, and I want all those believers there to take a look at what are the benefits, and I want you all to feel elated, be happy and joyful about what God has provided.
రక్షణ ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు, లాభాలను గురించి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. రక్షింపబడిన వారు మీరు ఈ తలంపులు ఆలోచన చేస్తూ ఉండగా ప్రభువు నుండి మీరు పొందిన ఆ ప్రయోజనాలు, లాభము ఎంత గొప్ప మేలో దాని గురించి ఆలోచన చేస్తూ ఆలకిస్తూ ఆనందిద్దాం. I'm just going to share a screen and just take a look. Don't have to go through details, but just have a look, and these are just a few of them. నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. దీని వివరాల్లోనికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఆ యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి గమనించండి స్క్రీన్ మీద. And just wanted to project and see, you don't have to write down anything. If you want any of these slides, any data information, I'll share it. ఈ సంగతుల్లో ఏది కూడా మీరు రాసుకోని అవసరం లేదు. ఒకవేళ ఈ స్లైడ్స్ కానీ ఈ వివరాలు కానీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నేను మీతో పంచుకుంటాను. And I've divided that into two smaller screens, and just wanted to, I highlighted a few things and I'll quickly go through this. You are chosen, you're redeemed, you are declared righteous, you have the heavenly citizenship, and you are a royal priesthood. Brother, are you able to see the screen? విశ్వాసికి లేక రక్షణ పొందిన వారికి కలిగే ప్రయోజనాల గురించి, లాభాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాటిలో కొన్ని సంగతులను నేను ఎత్తి చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి, మీరు ఎన్నుకోబడిన వారు. 2, మీరు విమోచించబడిన వారు. 3, మీరు నీతిమంతులుగా ప్రకటించబడిన వారు. 4, మీరు పరలోక పౌరసత్వం కలిగిన వారు. 5, మీరు రాజులైన యాజక సమూహము. What an amazing thing. Just see just these 5 citizens of heaven and declared righteous, a royal priesthood, and chosen even before the foundation of the earth was laid, and we are redeemed. గమనించండి, ప్రభువు మనకిచ్చినటువంటి ఈ ధన్యతలు. జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకోబడ్డాం, విమోచించబడ్డాం, నీతిమంతులుగా ప్రకటించబడ్డాం, పరలోక పౌరసత్వాన్ని పొందుకున్నాం, రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. And to the next screen quickly. త్వరగా తర్వాత స్క్రీన్ కి వెళ్దాం. We are partners with Christ in service. పరిచర్యలో క్రీస్తులో మనము పాలిభాగస్తులుగా ఉన్నాం. As ambassadors. రాయభారులుగాను. A member of his body. ఆయన శరీరములో ఒక అవయవముగా ఉన్నాం. Baptized with the Spirit. ఆత్మ చేత బాప్తిస్మము పొందుకున్నాం. Sealed by the Spirit. ఆత్మ చేత ముద్రించబడ్డాం. I mean, there are more than about 100 items here. I'm not going to go through, nor even I'm not going to go into details of each of these. వందల లాభాలు, ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి. అయితే వాటి వివరాల్లోనికి లేక ఆ విషయాలను తెలియజేయడానికి నేను సాహసం చేయడం లేదు. Are you all feel elated and happy for what God has provided along with the salvation? రక్షణతో పాటు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ లాభాలన్నిటి విషయమై, అనగా ఆధిక్యతలన్నిటి విషయమై మీరు అవగాహన కలిగి ఆనందిస్తూ ఉన్నారా? How many of you are really happy and elated because of this? మీలో ఎంతమంది నిజంగా ఈ సంగతుల విషయమై వెలిగించబడి ఆనందిస్తూ ఉన్నారు? Can I get a yes at least from one? కనీసం పాల్గొన్న వారిలో ఒక్కరి నుండి అయినా అవును అనే జవాబును నేను వినగలనా? ఎవరైనా చెప్పగలరా? Okay, thank you. Hand is raised. Thank you. I remember Brother Dawson when he spoke at least twice on the subject of benefits of salvation. At the end of the message, all our hearts were rejoicing
and so happy that we are all saved, and we have so many benefits out of that. రక్షింపబడిన వారికి కలిగినటువంటి ప్రయోజనాలు, లాభాలు, ఆధిక్యతల గురించి మాట్లాడుతూ ఉండగా 2 పర్యాయాలు మేము ఆలోచించినప్పుడు నిజంగా చాలా సంతోషించాం, ఆనందించాం. రక్షింపబడిన మాకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నవా అని మా హృదయం ఉప్పొంగింది. And I'm going to touch one verse from 1 Peter chapter 2 verse 9. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి నేను ఒక మాటను తెలియచేయబోతున్నాను. But you are a chosen generation, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praises or excellencies of him who called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. And it is not that easy to understand this. It's an amazing power-packed verse. ఈ వచనాన్ని లేక ఈ మాటలను అర్థం చేసుకోవడం అనేది నిజంగా అంత సులభమైనది కాదు. ఇది నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతులుగా ఉన్నాయి. Just think of royal priesthood. రాజులైన యాజక సమూహము అనే మాట గురించి ఆలోచన చేయండి. And the holy nation. పరిశుద్ధ జనాంగము. Special people. ప్రత్యేకమైన జనాంగము. Are we really that great in our hearts? మన హృదయాల్లో నిజంగా అంత గొప్పవారము అనే భావన కలిగి ఉన్నామా? We should, because when God saved us, he made us righteous actually. There is no way we can become anytime righteous at all. వాస్తవానికి నీవు నేను నీతిమంతులుగా తీర్చబడడానికి ఎటువంటి అవకాశము లేదు. అయితే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన హృదయాల్లో అలాగూ మనం ఆనందించే వారంగా ఉండాలి. And so now the question is, after God has given us such a great position in our lives and in our hearts, how are our lives? How are we leading our lives? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు అంత గొప్ప ఆధిక్యతను, ఆశీర్వాదాలను నీ జీవితంలో, నా జీవితంలో, మన హృదయాల్లో ఆయన అందించగా మన జీవితాలు ఎలాగున్నాయి, లేక మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నాము అనేది ప్రశ్న. Are we leading a life of integrity? యథార్థత కలిగిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామా? I'd like to quickly go through some slides now that we started on the topic of integrity. యథార్థత అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను చాలా త్వరగా వెళ్ళిపోతాను. So the dictionary meaning says that it's the quality of being honest and having strong moral principles or moral uprightness. యథార్థతను గురించి నిఘంటువులో ఉన్న అర్థము ఎలాగుందంటే, యథార్థతలో ఉన్నటువంటి విలువ, నాణ్యత మాత్రమే కాదు, నైతిక నియమాలు బలముగా కలిగి ఉండడం. And the second thing is being whole, the state of being whole. I like that. రెండవది ఏంటంటే బీయింగ్ హోల్, అంటే సమస్తాన్ని కలిగి ఉండడం. And which means not only external but internal. On the whole, how are we? Are we holy? Are we righteous? Are we pure? Are we truthful? సమస్తము కలిగి ఉండడము, సమస్తములో యథార్థత అంటే కేవలం బాహ్య సంబంధముగా కాదు, ఆంతర్యంగా కూడా, అంతరంగములోను బాహ్యములోను మనము పరిశుద్ధత కలిగి ఉన్నామా, యథార్థత కలిగి ఉన్నామా? And I'm taking you back to 1 Samuel chapter 16 verse 7. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం
7వ వచనానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతున్నాను. But the Lord said to Samuel, do not look at his appearance or at his physical stature, because I have refused him. For the Lord does not see as man sees. For man looks at the outward appearance, but the Lord looks at the heart. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. We know, we do all the time. When we see a person, we start judging the person immediately by seeing the person. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు వెంటనే తీర్పు తీర్చడం మనం ఆరంభిస్తాం. And the Lord doesn't look there. He looks deep into our hearts. ప్రభువు అలాగు పైరూపాన్ని చూడడు గాని ఆయన మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు. So today we are going to look in what all areas that we need to live a life of integrity. I'm not going to go into details, but I'm coming up with a kind of structure where we need to concentrate. అయితే ఏ విషయాల్లో మనము యథార్థత కలిగి జీవించాలో దాని యొక్క వివరాల్లోనికి ఈ సమయంలో నేను వస్తూ ఉన్నాను. I'm just showing a few areas where we have to live a life of integrity. యథార్థత కలిగిన జీవితాన్ని ఎక్కడ మనము జీవించాలో కొన్ని సంగతులు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. One is personal life, second is family life, church life, life in the society, and in the area of communication and in the relationship with God and people. మొట్టమొదటిదేమో వ్యక్తిగత జీవితంలో, రెండోది కుటుంబ జీవితంలో, మూడోది సంఘ జీవితంలో, నాలుగోది సమాజ జీవితంలో, ఐదోది సంభాషణ జీవితంలో, ఆరోది దేవునితో మనం కలిగిన సంబంధములో. So I'm about to show some graphics right now. I'm about to show some graphics. ఈ సమయంలో కొన్ని గ్రాఫిక్లు నేను చూపించబోతూ ఉన్నాను. I want all of you to be honest. Don't judge me because I'm showing all graphics and all that. But this is only to help us, because a picture talks about 1,000 words. నేను గ్రాఫిక్లు చూపిస్తున్నాను కాబట్టి దాని గురించి మీరు నన్ను తీర్పు తీర్చవద్దు. ఒక దృశ్యము వేల పదాలతో మనతో మాట్లాడుతూ ఉంది. It's easy to understand and keep in mind. I saw this similar graphic more than 20 years back, 25 years back, and it really touched me, and so I'm just going to show that. నేను 20 సంవత్సరాల క్రితం ఆ యొక్క గ్రాఫిక్లు చూశాను కాబట్టి దాన్ని ఇప్పుడు నేను చూపించబోతూ ఉన్నాను. It's a cross section of human personality. మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని సూచేటువంటి క్రాస్ సెక్షన్ ఇది. And the outward, for a person, the outward thing comes, behavior comes at the outward being. బయట మనం గమనించినప్పుడు అతని ప్రవర్తన మనం చూడగలం. But that behavior depends on what is in the heart, deep in the heart. అయితే ఆ ప్రవర్తన తన హృదయ అంతరంగములో ఏమి ఉందో దాని మీద ఆధారపడి. This is what the Lord was talking to Samuel, don't look at the outward behavior, but look into the heart. ప్రభు అదే సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు, నీవు బాహ్య సంబంధమైన రూపాన్ని చూడవద్దు, హృదయాన్ని చూడు అని తెలియజేశాడు. Behavior is the way in which one acts or conducts oneself, especially towards others. ప్రవర్తన అనేది ఒక వ్యక్తి యొక్క వైఖరి లేక ప్రత్యేకంగా ఇతరుల పట్ల అతడు కనపరిచే అటువంటి విధానాన్ని సూచిస్తూ ఉంది. And so this can be expressed in many ways, like we have all these senses and organs external through which our behavior
our behavior is judged. మనము జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నాం. దాని ద్వారా మన బాహ్య సంబంధమైనటువంటి ప్రవర్తనను మనము There గమనించవచ్చు. are several inputs to our body, several outputs from our body. మన శరీరంలోనికి వెళ్ళే కొన్ని అంతరంగానికి పంపించేవి కొన్ని ఉన్నాయి, అలాగే అంతరంగంలో నుండి బయటకు For పంపించేవి కొన్ని example, ఉన్నాయి. through eyes we see, it's kind of an input. What all we see that goes into our mind and heart. ఉదాహరణకి కళ్ళు ఉన్నాయి, ఇవి బాహ్యము నుండి మన లోపలికి పంపిస్తూ ఉంటాయి. ఏదైతే మనము చూస్తామో కంటితో అవి మన హృదయంలోనికి Like వెళ్ళిపోతాయి. through nose we smell. ముక్కు ద్వారా మనము వాసన Through చూడగలం. mouth you do, it's an input and output. You eat and you also speak. నోటి ద్వారా అది బాహ్యానికి కనపరుస్తూ ఉంది, అది ఆంతర్యానికి కూడా పంపిస్తూ ఉంది. అనగా లోపలికేమో తింటా, బయటికేమో And మాట్లాడతాం. similarly, we have our hands through which we do various things. అలాగే మన చేతులు, వీటి ద్వారా వివిధ రకాలైన పనులను మనం చేస్తాం. We hold Bible or anything else. ఈ చేతులతో మనం బైబిల్ని పట్టుకుంటాం, లేక ఏదైనా మనం పట్టుకుంటాం. It all depends on what is in your heart. నీ హృదయములో ఏమి ఉందో దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. With legs, you can go to church or you can go anywhere else. కాళ్ళతో నీవు మందిరానికి వెళ్ళవచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళవచ్చు. And so, when we talk of behavior, little bit, I'll show one more table, which I don't want to go through all these things, just to have an understanding of what behavior. These are all synonyms for behavior. Paryayapada. ప్రవర్తన అంటే ఏంటో తెలియచేయడానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉన్నాయి. So like action, conduct, demeanor, management, perform. I don't want to go through these details, but this tells very clearly what behavior means. ప్రవర్తన అంటే ఏంటో ఇక్కడ ప్రస్తావించబడిన ఈ పదాలన్నీ చర్య, ప్రవర్తన, అలాగే నిర్వహణ, ప్రదర్శించడం, సంబోధించడం, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ఏంటో స్పష్టంగా ఈ సంగతులు Why this is very important is integrity comes in all these areas. యథార్థత అనేది ఈ విషయాలన్నిట్లో మనం చూడగలం. We'll go into those details later. దాని వివరాల్లోనికి తర్వాత మనం వెళదాం. I want to take you remember that graphic, right? One is the external behavior, and deep in the heart is our actual life, what we think and what we do. మనము ప్రవర్తన గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా బయటికి కనపడేది అది మన ప్రవర్తన, వాస్తవానికి మన హృదయాంతరాంగాల్లో ఉండేది మన ప్రవర్తనను తెలియజేస్తుంది. మనం ఏం చేస్తామో, మనం ఏం మాట్లాడుతామో. I want to take you to one passage which is very familiar for all of us. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక లేఖన భాగానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. And it is the Matthew chapter 5 verses 3 to 12 actually. 3 to 8 I'm showing right now here in the screen, the next screen from 9 to 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు మనం గమనిద్దాం. So we are not familiar, I'm not going to read the whole thing, but just want to touch upon the highlighted items there. ఇక్కడ ప్రస్తావించబడిన వచనాలన్నీ కూడా నేను చదవాలి అనుకోవడం లేదు, కానీ ఏ వచనాల మీద ఆ యొక్క హైలైట్ చేయబడ్డాయో ఆ వచనాలను నేను చదవాలని ఆశపడుతున్నాను. So I want to have a little bit interaction with you people, and I would like to know if who will volunteer on this. Brother Joel, either you can respond to me directly or give an opportunity to one of the participants. I want them to unmute and then answer. One of them. I don't want too many there. బహుశా మీలో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని నేను అడిగినప్పుడు స్పందించవచ్చు.
The answers are very easy, but I want your participation in this. జవాబులు చాలా సులభమైనవే, అయితే మీరు కూడా దీనిలో పాల్గొనాలని నేను కోరుకుంటూ ఉన్నాను. I'll read the first verse. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Now, tell me one thing. Does this belong to external behavior or internal? ఈ యొక్క మాట ఇది బాహ్య సంబంధమైన యథార్థతను సూచిస్తుందా లేక ఆంతర్య యథార్థతను సూచిస్తుందా? చెప్పండి. You can even Internal. Internal. Thank you very much. Who answered that? Okay. Thank you. I would expect more answers from going forward. And can you see that right from verse 3 to verse 8, everything relates to internal. 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనించినప్పుడు ప్రతిదీ కూడా అంతరంగానికి సంబంధించిన యథార్థతను తెలియచేస్తూ ఉంది. Blessed are those who mourn. వచనం 4లో దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. Blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. And blessed are the merciful, for they shall obtain mercy. I would expect more answers from going on. And కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. And blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. Going to the next few verses, we ఆ see తర్వాత కొన్ని విషయాలకు మనం వెళుతూ ఉన్నాం. some more highlighted stuff here. ఇక్కడ కూడా కొన్ని హైలైట్ చేయబడి చూపించబడుతూ ఉన్నాయి. Blessed are the peacemakers. వచనం 9లో సమాధానపరచువారు ధన్యులు, For they shall be called sons of God. వారు దేవుని కుమారులుగా పిలువబడుదురు. And I don't want to go to details of the next few verses. You get the message. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రస్తావించబడిన వివరాల్లోనికి నేను వెళ్ళాలి అనుకోవడం లేదు. అక్కడ పొందుపరచబడిన వర్తమానం ఏంటో మీకు బాగా తెలుసు. Can somebody tell me whether this is external, related to external behavior or internal? ఎవరైనా మీలో ఇప్పుడు 9 నుండి 12 వరకు ప్రస్తావించబడిన ఈ మాటలు ఇవి అంతరంగ ప్రవర్తనకు సంబంధించినవా లేక బాహ్య సంబంధమైన ప్రవర్తనకు సంబంధించినవా? Quick. External. Excellent. Thank you, brother. Any other answers you have other than this? బాహ్య సంబంధమైన ప్రవర్తనకు సంబంధించినవి అని కాకుండా ఇంకేదైనా సమాధానాలు మీ యొద్ద ఉన్నవా? Okay. So peacemaking is external. You go to people, make peace with them. Persecution related to physical abuse and all that, and like evil, doing evil, and all that is related to external. So oh, it's cutting. It's breaking. అన్నా సరిగా రావడం లేదా? బ్రదర్ వినిపిస్తుందా బ్రదర్? వాయిస్ You're not able to hear? మీరు వినలేకపోతున్నారా? క్లియర్ బ్రదర్, క్లియర్ క్లియర్. Okay, then let's go Clear. So when you see this, although these all show as something related with external behavior, peacemaking, getting persecuted, and doing different kinds of evil, and all this related to external, but the source is internal in the heart.
ఈ సంగతులు మీరు చూస్తున్నప్పుడు సమాధానపరచడం, నీతి నిమిత్తం హింసలు పొందడం, Yeah, it's ఇవన్నీ clear. కూడా బాహ్య సంబంధమైన ప్రవర్తనకు సంబంధించిన సంగతులుగా కనబడుతూ ఉన్నాయి. కానీ దీనికి మూలాధారం ఇవి ఆంతర్యములో నుండే వస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. Because unless in your heart you have a mind of peace, that we want to be peacemakers, that's what God is expecting us to be. We will not go and be involved in doing the peacemaking. సమాధాన పరచాలి అని ప్రభువు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. సమాధాన పరచడము అనే ఆ భావన మన హృదయాల్లో లేకపోతే మనం వెళ్ళి ఇతరులను సమాధాన పరచలేము. If we don't have peace in ourselves, how can we go and do the peacemaking for others? మనలోనే సమాధానము అనేది లేకపోతే ఇతరులకు ఎలాగూ మనము సమాధానాన్ని కలిగించగలం? Can we take a bad word from others in our home, for example? Somebody revolted against us. ఉదాహరణకి మన కుటుంబాల్లో ఎవరైనా మనకి వ్యతిరేకంగా ఏదైనా దూషణ మాటలు మాట్లాడితే Can we take it? దాన్ని మనం స్వీకరించగలమా? If not, how can we be ready for getting persecuted from outside people? ఇంట్లో వారంటేనే దాన్ని మనం స్వీకరించలేకపోతే, సహించలేకపోతే, బయట వారు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఎలాగూ దాన్ని మనం సహించగలం? And the list goes on. అలాగూ ఈ పట్టిక వెళుతూ ఉంది. There is one more. Again, I don't want to go into too many details because I want to cover the overall picture of integrity from the standpoint of the image that I have shown you. We'll go into details later. వివరాల్లోనికి మనం తర్వాత వెళదాం. ఇక్కడ చూపించబడుతున్నటువంటి ఈ పట్టిక లో ప్రస్తావించబడిన హైలైట్ చేయబడిన కొన్ని సంగతులు ఇప్పుడు మనం చూద్దాం. So, did you observe that I have been highlighting in two different colors, green and blue? మీరు గమనిస్తున్నారా? కొన్ని మాటలను పచ్చ రంగులోను, మరికొన్ని మాటలను పసుపు రంగులోను నేను హైలైట్ చేయించి చూపిస్తూ ఉన్నాను. If you see, all these things are green. It's పచ్చ రంగులో కనబడే సంగతులన్నీ కూడా internal. అవన్నీ కూడా అంతరంగానికి సంబంధించిన సంగతులు. And these are like blue is like external. ఆ తర్వాత నీలి రంగులో చూపించబడినవేమో బాహ్య సంబంధమైన సంగతులుగా ఉన్నాయి. And so if you take a look at this Romans chapter 12 verses 9 to 21, రోమాపత్రిక 12వ అధ్యాయం 9 నుండి 21 వరకు మనము గమనించినప్పుడు, which deals with the Christian behavior. క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఏంటో ఇక్కడ మనం గమనించగలం. Let love be without hypocrisy. 12:9లో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అంటాడు. And although love is what we say, we feel deeply love for somebody inside, right? That's how we do. మనం ఎలాగూ ప్రేమిస్తామంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి మన హృదయాంతరంగాల్లో ప్రేమను కలిగి ఉంటాం, అవునా? It starts there, but ultimately love doesn't mean, if you read chapter 13 of 1 Corinthians, you know very well what really love is. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మీరు చదివితే నిజంగా ప్రేమ అంటే ఏంటో చాలా స్పష్టంగా అక్కడ తెలియచేయబడుతూ ఉంది. There love is not a noun, love is a verb. అక్కడ ప్రేమ అనే పదము ఒక క్రియను చూపించే పదముగా ఉన్నది. It is about the work involved. When you love, there has to be a love, the work that is involved. ప్రేమ నీవు కనపరిచేటప్పుడు ఆ ప్రేమలో ఒక క్రియ నిమగ్నమై ఉండాలి.
For God so loved the world that he gave his only begotten Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ఈ లోకము కొరకు ఆయన పంపించాడు. There is a work involved. God himself came down for us. He did not sit there and said, I love you. ఆ ప్రేమలో ఒక కార్యము ఉన్నది. ఆయన పరలోకంలో కూర్చొని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలా, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. Many times this is what happens. I'm just giving an example. Sometimes it happens between husband and wife. అనేక పర్యాయాలు ఇది మన జీవితాల్లో జరుగుతుంది. కొన్నిసార్లు ఇది భార్యాభర్తల మధ్య కూడా జరగవచ్చు. The husband say, I really love you. భర్త అంటాడు, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని. But he never does anything, and he just keeps quiet. He says he loves her. అతడు తన ప్రేమను ఎన్నడూ కూడా క్రియల్లో కనపరచడు, కానీ ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియచేస్తూ ఉంటాడు. And when she asks him, why you don't love me at all? Then he says, no, I have in my heart, deep in my heart, I have love for you. I love you so much. ఆమె తను అడుగుతుంది, ఎందుకు నువ్వు ఎన్నడూ నన్ను ప్రేమించవు అని అంటే, అతడు అంటాడు, లేదు లేదు, నా హృదయంలో నీ మీద చాలా ప్రేమను కలిగి ఉన్నాను, నేను ఎంతోగానో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. So this we can extend to other areas, like how we love people in the church, for example. ఉదాహరణకి సంఘములో మనము ప్రజలను ఎలాగో ప్రేమిస్తున్నావు, ఆ విషయాల్లో కూడా మనము దీన్ని చూడగలం. Shall I give a few very small examples? It all starts with how we communicate with our dear brethren. మన ప్రియ సహోదరులతో మనం ఎలాగూ సంభాషణ చేస్తున్నామో అక్కడ కూడా ఈ సంగతి మనకి కనపరచబడుతూ ఉంది. Many people, the way they speak, it is like as if they're hitting you. That's how they speak, and they don't mean that way. Their normal way of expression is like that. కొంతమంది వారు మాట్లాడేటప్పుడు వారి సంభాషణ ఎలాగుంటుందంటే ఇతరులను కొట్టినట్లుగా ఉంటుంది. I'm giving just an example. Brother, how are you? Brother John, how are you? ఉదాహరణను నేను తెలియచేస్తున్నాను. సహోదరుడా జాన్, మీరు ఎలా ఉన్నారు? I'm okay. తను అంటాడు, నేను బానే ఉన్నాను. So I want to see the tone. I'm okay. నేను బానే ఉన్నాను, ఆ స్వరాన్ని మీరు గమనించాలని నేను అనుకుంటూ ఉన్నాను. How would it sound if he says, oh yes brother, I'm fine? ఓ సహోదరుడా, నేను బాగున్నాను అని అతడు చెప్పినప్పుడు ఇది ఎలా ఉంది? So this is what I'm talking about, integrity. యథార్థత అనే దాని గురించి ఇదే నేను మాట్లాడుతూ ఉన్నాను. If you really love, it doesn't sit inside. It should come out in the way we talk, in the way we express ourselves. నీవు ప్రేమిస్తూ ఉంటే అది లోపల ఉండకూడదు. నీవు మాట్లాడే విధానములు, నీ సంభాషణలు, ఆ ప్రేమ బయటకు కనపరచబడాలి. No brothers, since my childhood I am like this. I talk just like this. That's all. లేదు సహోదరుడా, నేను బాల్యము నుండి ఇంతే, నేను ఇలాగే మాట్లాడతాను అని అంటూ ఉంటారు. But let me tell you one thing, that you can always change how you speak to others. అయితే ఒక విషయం నన్ను మీతో చెప్పనివ్వండి. మీరు ఇతరులతో ఎలాగో మాట్లాడుతున్నారో దాన్ని ఎల్లప్పుడూ కూడా మీరు మార్చవచ్చు. I can tell about myself. About almost 10 years back, I guess, when I was working, one lady came to me. నా గురించి నేను ఇలాగ చెప్పగలను. 10 సంవత్సరాల క్రితం నేను పనిచేస్తూ ఉండగా ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. She asked me, hey Josiah, why are you always serious?
ఆమె నన్ను ఇలా అడిగింది, జోషియా గారు మీరు ఎప్పుడు ఎందుకు కోపంగా ఉంటారు? I mean, you look very serious always. దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏదో సీరియస్ గా ఉన్నట్లు కోపంగా ఉన్నట్లు కనబడుతుంటారు. In general, I'm not a serious guy. Maybe my face looks like that. వాస్తవానికి నేను అలాగూ కోపపడే వ్యక్తిని కాను, కానీ నా ముఖం అలా కనబడుతూ ఉంటుంది. So then that opened my mind and said, okay, my God, I have to at least put up a smiling face to the people because they misinterpret me. అది నా హృదయంలో ఒక భావాన్ని పెట్టింది. కనీసం నా ముఖం మీద నేను ఒక నవ్వునన్నా కనపరచాలి, లేకపోతే ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అని. Brothers and sisters, let me tell you one thing. సహోదరులారా, సహోదరులారా, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. You are all beautiful people, I'm telling you. We are created in the image of God. మీరందరూ కూడా చాలా సుందరమైనటువంటి వ్యక్తులు. దేవుని యొక్క స్వరూపములో మీరు సృజించబడ్డారు. And so it doesn't matter how our outward appearance looks like. మన బాహ్య సంబంధమైన ఈ దృష్టి లేకపోతే ఈ దేహం ఎలా కనబడుతుందో ఇది ప్రాముఖ్యమైనది కాదు. But you can always present yourself very presentable. అయితే ఎల్లప్పుడూ నిన్ను నీవు చక్కగా కనపరుచుకోవచ్చు. It's never too late. It's never too late. You can start today. ఆ విషయంలో నీవు ఎన్నడూ ఆలస్యము చేయకూడదు. ఈ రోజే దానిని నీవు ఆరంభించవచ్చు. And this is just about outward expression, and we are talking about the behavioral aspect of it, right? So when we have an absolutely awesome God in our heart, how should our external expression should be? We need to consider ourselves. రమ్యమైన అద్భుతమైన దేవుణ్ణి మన హృదయాల్లో మనము కలిగి ఉన్నప్పుడు మన బాహ్య సంబంధమైన ఈ స్వరూపము, ఈ ప్రత్యక్షత అనేది ఎలాగూ ఉండాలో దాని గురించి నిజంగా మనం ఆలోచన చేయాలి. And the Lord knows that we judge by outward expression. ప్రభు ఈ సంగతి ఆయనకు తెలుసు. బాహ్య సంబంధమైన ప్రత్యక్షతను బట్టి మనము తీర్పు తీర్చబడుతూ ఉంటాం. But that's God sees the internal, and since man cannot see internal to a person, we should always project what is inside to outside people. మనుష్యుడు ఆంతర్యాన్ని చూడలేడు, కేవలం బాహ్యమును మాత్రమే చూడగలుగుతాడు. కాబట్టి ఆంతర్యములో దేనినైతే మనము కలిగి ఉన్నామో బాహ్య సంబంధముగా మనుషులకు కనబడేటట్లు దానిని మనము కనపరిచే వారంగా ఉండాలి. So take a quick glance at these verses. Again, I'm not going into too many details here, except I'll quickly go through those which are in green, which is love, hypocrisy, kindly affectionate, brotherly love, giving preference, fervent in spirit, hope, and not to curse. ఈ వచనాల వివరాలన్నిటిలోనికి నేను వెళ్ళడం లేదు, కానీ పచ్చ రంగులో హైలైట్ చేయబడిన విషయాలను మాత్రమే నేను తెలియచేస్తున్నాను. ప్రేమ, నిష్కపటము, దయార్థ హృదయము లేక కనికర హృదయము, సహోదరుని ప్రేమ, ఆత్మలు దీనత్వము కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, శపించకుండా ఉండడం, ఈ సంగతులన్నీ కూడా These are all internal things that we need to really practice. ఇవన్నీ కూడా అంతరంగ సంబంధమైనవి. వీటిని నిజంగా మనము ఆచరించాలి. And I want to go through the blue ones, which are abhor evil and doing good and not lagging in diligence, serving the Lord, rejoicing, having patience, continually steadfast in prayer, distributing to the needs,
and hospitality, to bless those who persecute you, and rejoice with those who rejoice, and weep with those who weep. అలాగే బ్లూ రంగులో ప్రస్తావించబడిన వాటి గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చెడ్డదాన్ని అసహించుకోవడం, మంచిదాన్ని హత్తుకోవడం, అలాగే ప్రభువుని సేవించడం, సంతోషించడం, ఓర్పు కలిగి ఉంచడం, ప్రార్థనలు నిరంతరము ప్రార్థన చేయడం, పంచి పెట్టడం, ఆతిథ్యం ఇవ్వడం, ఆశీర్వదించడం, అలాగే ప్రభువులో ఆనందించడం, సంతోషించు వారితో సంతోషించడం, దుఃఖపడు వారితో దుఃఖపడడం, and so on and so forth. And we see a few more in the next few verses here. ఆ తర్వాత వచనాల్లో కూడా మరికొన్ని సంగతులు మనం చూడగలం. And again, you go and meditate Romans chapter 12 verses 9 to 21 at your home. రోమాపత్రిక 12వ అధ్యాయం 9 నుండి 21 వరకు మీ గృహాల్లో మీరు వాటిని ధ్యానించండి. Let's move on to the next layer of human personality. మానవుని వ్యక్తిత్వంలో ఉన్నటువంటి తర్వాత సంగతుల విషయమై మనం వెళదాం. చూడండి. So we are at the behavior. Let's go. I'm not behavior aspect. We can go in details later. Right now, I just covered up on what exactly it is. ప్రవర్తన గురించి ఇంకా వివరాల్లోనికి తర్వాత మనం వెళదాం. అసలు వాస్తవానికి ప్రవర్తన అంటే ఏంటో దాని గురించి క్లుప్తమైన సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. Now, the behavior, before we act upon something else happens inside first. ప్రవర్తన అనేది మొట్టమొదట మనం ఏదైనా ఒక కార్యము చేయకముందు మన అంతరంగములో ఒక కార్యం జరుగుతుంది. And the other way around also it happens. Something happens to us externally, immediately something else happens internally. That also is possible. ఇది కూడా ఇలాగ జరగడానికి సాధ్యమవుతుంది. బయట ఏదైనా జరిగినప్పుడు ఆంతర్యంలో కూడా ఏదైనా జరుగుతుంది. So that is nothing but feelings. అది ఉద్రేకతలు లేక భావనలు అని మనం చెప్పుకోవచ్చు. So you feel so happy about somebody that's feeling so happy. You go and hug that person or shake hand with that person, and you know, it's a baby, you kiss, and on and on. ఒక వ్యక్తిని నీవు చూచినప్పుడు, సంతోషించినప్పుడు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని హత్తుకుంటావు. లేక ఒక చంటి బిడ్డను నీవు ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నీవు ముద్దు పెట్టుకుంటావు. And the other way around also, somebody comes and gives from externally gives a good news, and internally you rejoice, you feel so happy about it. లేక ఎవరైనా వచ్చి నీకేదైనా బాహ్య సంబంధమైన సంతోషం గురించి తెలియచేస్తే నువ్వు అంతర్యంలో చాలా దాని గురించి సంతోషపడుతూ చాలా ఆనందిస్తావు. By the way, why are we dealing with all these things? Are they really needed for our Christian life? ఎందుకు ఈ సంగతులన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? నిజంగా ఇవి మన క్రైస్తవ జీవితానికి అవసరమైనవా? You decide for yourselves, because we have verses, actually biblical verses for each of these, and when we relate it, we'll definitely work out our integrity, life of integrity in every area of this, our personality, every area. నీకు నీవే దీన్ని నిర్ణయించుకో. ఎందుకంటే మనం ఆలోచన చేసే ఈ సంగతుల విషయమై బైబిల్లో లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఈ సంగతులు మనము ఆలోచన చేసినప్పుడు మన హృదయ యథార్థత లేక మన యథార్థత జీవితాన్ని గురించిన సంగతులు క్షుణ్ణంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. Here is a list of, again, a few synonyms I have taken, not everybody, just to have an understanding about feelings. భావాలు లేక ఉద్రేకతలు, వాటిని గురించిన కొన్ని పర్యాయ పదాలు నేను ఇక్కడ తీసుకున్నాను.
I'm just taking a few things like love, affection, passion, desire, reverence, compassion, and sympathy. కొన్ని పర్యాయ పదాలు నేను తీసుకున్నాను. ప్రేమ, ఆప్యాయత, అభిరుచి, కోరిక, గౌరవం, కరుణ, సానుభూతి. We have to work out in every area of these of our life about love, affection, about our passion. What are we passionate about? What are our desires? Are they godly desires or evil desires? How is our reverence in the presence of God? How are we compassionate towards others? Are we sympathetic towards others? And so on and so forth. Every area we have to think from the word of God and live a life of integrity. దేవుని వాక్యంలో నుండి ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేసి యథార్థత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ప్రేమను ఇతర పట్ల కనపరుస్తున్నామా, ఆప్యాయత కలిగి ఉన్నామా, అభిరుచి కలిగి ఉన్నామా, కోరిక కలిగి ఉన్నామా, గౌరవాన్ని కనపరుస్తున్నామా, కరుణను చూపిస్తున్నామా, సానుభూతిని కలిగి ఉన్నామా అని మనము ఆలోచన చేయాలి. And we have we get an opportunity in our life, every area of our life, to really exercise these things, so that our life of integrity, life would be of worth living. I mean, it's a life of integrity. మన జీవితంలో ప్రతి కోణంలో కూడా ఈ సంగతులను మనం ఆచరించాలి. అప్పుడు మన జీవితం నిజంగా యథార్థత కలిగిన జీవితంగా ఉంటుంది. If we see about feelings, we see in John chapter 11 verses 33 to 35, even Jesus has expressed, Jesus wept actually, and also we see he groaned in the spirit. ఉద్రేకతలు, భావాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుండి 35 వరకు మనం చదివితే యేసు ప్రభువారు ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా, ఆయన ఆత్మలో మూల్గినట్లుగా మనము చూడగలం. This is in reference to when Lazarus died actually, and Jesus was there, and we see this situation. You all know about it. I don't have to go through more details. వాస్తవానికి సందర్భం మనం ఎరుగుదుము. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. అక్కడ జరిగిన సందర్భం ఇది. దీని గురించిన వివరాలు మీకు తెలుసు కాబట్టి దాని వివరాలు నేను ప్రస్తావించవలసిన అవసరం లేదు. Why are all these things written for us? Tell me. ఈ సంగతులన్నీ కూడా ఎందుకు మన కొరకు వ్రాయబడ్డాయి చెప్పండి. Because when we encounter similar situation, how is our reaction? How are we going to react to this situation? ఎందుకంటే మనము కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది, మనం ఎలాగ స్పందించబోతూ ఉన్నాం. So we have to think about ourselves, each of us, about our lives. మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాల గురించి మనము ఆలోచన చేయాలి. So one more quick verse from Genesis chapter 45 verse 26. This is when Jacob comes to know that Joseph is still alive, because they actually, his brothers, you know about the whole story, that they sold him off to the Ishmaelites and he's gone, but they come and tell the lies to his father. And later on they come to know that his father Jacob comes to know that Joseph is still alive, and his reaction is Jacob's heart stood still. ఆదికాండము 45వ అధ్యాయం 26వ వచనంలో తన సహోదరులు వచ్చి ఏశావు ఇంకా బ్రతికి ఉన్నాడు అని యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు యొక్క హృదయము ఎలా ఉందో ప్రస్తావించబడిన సందర్భం ఇది. And we see that this is the reaction, the feelings that he had. Wow, Jacob is still alive. నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, లేక యాకోబు ఇంకా బ్రతికి ఉన్నాడు అనే సంగతి తెలిసినప్పుడు అతడు నిజంగా తన హృదయంలో ఉన్న ఉద్రేకతను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. This all about external behavior, how one reacts and one can understand. Brothers and sisters, let me tell you, we may all be like very loving people, very merciful people, very sympathetic people and all that.
unless we show externally through our words, through the tone which we use, through the way we behave, our expression, bodily expression, it's never going to really make people really understand the love of God. సహోదరుడా సహోదరి, మన హృదయంలో నిజంగా మనము ప్రేమ కలిగిన వారం కావచ్చు, మనము కనికరం చూపించే వారం కావచ్చు, సాత్వికులము కావచ్చు, దీనులము కావచ్చు. అయితే బాహ్య సంబంధముగా వాటిని మనం కనపరచకపోతే ఎన్నడూ కూడా సహోదరులు దాన్ని అర్థం చేసుకోలేరు. Before we leave today, I want to ask you to think about your own life. Is there one thing I can change in my external behavior that will show the love of God to others? Is there one thing that I can change? Whether it's the way I express, is there the way I use my tone, or is the way the words I use, whatever it be, or the body language I do, is there a way I can change? Think about it. And the Lord is speaking to all of us to make a sincere effort to make that change. మనము ముగించుక ముందు నేను ఒక ప్రశ్న మీ అందరినీ కూడా అడగాలనుకుంటున్నాను. అదే సమయంలో మనం అందరం కూడా పరీక్ష చేసుకోవాలి. మన ప్రవర్తనను బాహ్య సంబంధముగా కనపరచడానికి మనం మార్చుకోగలిగిన సంగతి ఒక్కటైనా ఉందా? మన యొక్క ప్రవర్తనలు అనగా సంభాషణలో కానీ, ఇతరులతో మాట్లాడే విషయంలో కానీ, స్పందించే విషయంలో కానీ, లేక మన యొక్క భావోద్రేకతలను కనపరిచే విషయంలో కానీ మార్చుకోవడానికి కనీసం ఒకటైనా ఉన్నదా? So we covered the behavioral aspect of it and the feelings of it. And we have two more. Probably we can see this later. I think that my time is up here. Actually, I thought of covering all the four, but it takes time sometimes. క్రైస్తవుని యథార్థతను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో రెండు సంగతులు మనం తెలుసుకున్నాం. క్రైస్తవుని యథార్థత ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని, రెండు, క్రైస్తవుని యథార్థత భావోద్రేకాల మీద ఆధారపడి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవానికి ఇంకా రెండు సంగతులు ఉన్నాయి. 4 సంగతులు నేను చెప్పగలను అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. I don't want to show what is coming next, but I would like one of you to take a guess what it is. This is the last question. తర్వాత వచ్చేటువంటి సంగతి ఏంటో అది నేను చెప్పాలి అనుకోవడం లేదు, కానీ మీలో ఎవరైనా దాన్ని గెస్ చేయగలరు. అది చివరి ప్రశ్న. So tell me brother, what is సహోదరులు ఎవరైనా చెప్పవచ్చు. తర్వాత ఏమి రాబోతుంది? ప్రవర్తన, భావోద్రేకాలు, తర్వాత ఏమై ఉండొచ్చు? Okay, I'll not tell, but if nobody's answering, brother, I think it is time up. I'm closing. Tomorrow we'll go to the next 2 areas, which is I'm not going to tell that. We'll wait and see tomorrow. And once we finish that, we'll try to finish early tomorrow, those other 2 aspects. But then we go into the practical aspect of it, how we apply these things into our lives from the Word of God. Yeah, somebody mentioned through text, uncle, holiness. Third one, somebody mentioned holiness. So, holiness. Okay, that's a good answer. But I think పరిశుద్ధత అన్నారు ఒకరు. so I'll give a clue. You can think about it and come and answer me tomorrow. Something will affect the feelings. What is that something will affect the feelings? Or that's what I'm looking for. భావోద్రేకాల మీద ప్రభావం కనపరిచేది ఒక సంగతి ఉంది. ఆ సంగతి ఏంటో మీరు sorry. Just like the feelings affect our behavior, that something will affect the feelings. మన భావోద్రేకాలు మన ప్రవర్తనను ఆటంకపరిచినట్లుగా మన యొక్క భావోద్రేకాలను కూడా ఆటంకపరిచేవి, లేక వాటి మీద దాడి చేసేవి ఇంకొకటి ఉన్నాయి. అవేంటో రేపటి దినాన్ని మీరు
ఆలోచన చేసి కూడికకు చేరి వచ్చినప్పుడు తెలియచేయవచ్చు. It's so important that it happened that I was reading about that recently also. Lord, very amazingly, Lord works in our lives. He brings up something and brings to your notice, you'll start reading about it. Within 5 minutes, Lord helps you to exercise that in your life. మీరు ఏదైనా ఒక సంగతిని చదివినప్పుడు 5 నిమిషాల్లోనే ప్రభు ఎంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేస్తాడంటే ఆ సంగతులు నీ జీవితంలో అభ్యాసము చేయనట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. Which means God prepared my heart in advance to really exercise that. దాని అర్థం ఏంటంటే నిజంగా దాన్ని నేను అభ్యాసము చేయడానికి ప్రభు నా యొక్క హృదయాన్ని ఆయన సిద్ధపరిచినట్లుగా. Thank you very much for your patient hearing, and I thank your brother for your wonderful translation, and I hope you got the message. And tomorrow when I come, I'd like to hear at least from one person if something they thought they could change in their lives. సహోదరులు, ఇలాంటి అవకాశాన్ని కలిగించినందుకై నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన మరలా మనం కూడికకు చేరి వచ్చినప్పుడు నిజంగా మనం ఏదైనా నా జీవితంలో నేను ఇది మార్చుకోవాలి అని గ్రహించిన వారు ఎవరైనా ఉంటే రేపటి దినాన దాన్ని తెలియచేస్తే బాగుండని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. Thank you all, and thank you brother Ezekiel for this song. అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రియులు ఎహెస్కేల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ